కదిలించడానికి ఏ భీముడో ఆంజనేయుడు దిగావాలి. అమ్మ బాబాయ్, తుఫాన్లాగా ఉంది, చాలా ప్రమాదం. నేను వెళదారా? ఏం జరిగింది బాబయ్య? బాబయ్య, అమ్మగారు బాబా ముందు డాక్టర్కి ఫోన్ చేస్తాను. మరేం పర్వాలేదు. జ్వరం కాస్త జాగ్రత్త పర్వాలేదు, ఎందుకైనా మంచిది. రాత్రంతా కాస్త జాగ్రత్త చూస్తున్నాను. వస్తాను. కళ్ళు లేకపోయినా అన్ని చూస్తున్నట్టే ఇంటికి ఎంతో పెద్దది కూడా ఉండేదండి. ఏమిటి బాబు గారు, బాబు గారు, ఏమిటి తెచ్చాను? అయ్యగారికి గుండెపోటు వచ్చింది బాబు. తమరు వెంటనే రావాలి బాబయ్య. అమ్మని జాగ్రత్తగా చూస్తాం. మనల్ని అనాథలు చేసిపోతున్నాడు, అన్యాయం చేసిపోతున్నాడు. పుట్టిన ప్రతివాడు పోవాల్సిందే, కానీ పోయే ముందు ఏది ఎక్కడుందో చెప్పకుండా వెళ్ళిపోతే ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏమైపోతారు? అయ్యో, నేనే వస్తున్నట్టున్నారు. పదండి, గదిలోకి వెళ్ళి అందరం కట్టకట్టుకుని నెమ్మదిగా ఏడుదాం. పద. రాలే. అమ్మో, ఏమిటిది? మైల్డ్ హార్ట్ అటాక్. మరేం భయం లేదు, ప్రస్తుతానికి అపాయం తప్పినట్టే. చూడండి, ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకండి. ఆయనకి విశ్రాంతి చాలా అవసరం. సారీ డాక్టర్, సారీ.
విన్నాను. You will be all right. You will be all right. స్వామి ఏడుకొండల వాడ వెంకటరమణ నడిచి నీ కొండకొస్తాను. నా శ్రీధర్ని కాపాడు స్వామి. అమ్మకి ఎలా ఉంది? రాత్రి బాగా నిద్ర పట్టిందా? పడితే ఏం పట్టకపోతే మీ శ్రీధర్ కులాసాగా ఉన్నారుగా. వెళ్తా. లేకపోతే ఏమిటండి, అత్తయ్య మూసులు కళ్ళు తెరవకుండా పడున్నారే, మీ దాన్ని మీరు అర్ధరాత్రి వేళ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఆ శ్రీధర్కి ఏ తక్కువ తెల్లాలు అక్కడే కాపలా ఉన్నారు. ఫోన్ చేస్తే 10 మంది డాక్టర్లు వస్తారు. ఇక్కడ ప్రాణం మీదకి వచ్చినా పిలిస్తే పలికే దిక్కు కూడా లేదు. ఒంటరి దాన్ని, ఆడదాన్ని నేనేం చేయగలను? కన్న తల్లి కన్నా, కట్టుకున్న భార్య కన్నా మీ యజమాని ఆ శ్రీధర్ ఎక్కువ అయ్యాడా మీకు? శ్రీధర్ నాకు యజమాని మాత్రమే కాదు, నా ప్రాణం, అడుగడుగున ఆదుకున్న దైవం. నీకు తెలియదు, చిన్నప్పుడు నేను నీళ్లలో పడి మునిగిపోతూ ఉండగా తెగించి వాడే నన్ను రక్షించకపోతే నాకు ఆనాడే 100 ఏళ్ళు నిండే లలిత. మా నాన్నగారు పోయిన తర్వాత నేను నిస్సహాయంగా నడి వీధిలో నిలబడ్డప్పుడు వాడే ఆదరించి నాకు విద్యాదానం చేయకపోతే నేనెక్కడో రిక్షా లాగుతూ ఉండవలసిన వాడిని లలిత. అంతెందుకు, మా అమ్మగారు అడిగిన కట్నం మీ నాన్నగారు ఇవ్వలేకపోతే, మన ప్రేమను గుర్తించిన వాడు రహస్యంగా మీ నాన్నగారికి సాయపడకపోతే మనం భార్యాభర్తలమై ఉండేవాళ్ళం కాదు లలిత. ఇప్పుడు చెప్పు లలిత, ఇప్పుడు చెప్పు. నాకు పునర్జన్మనిచ్చి నా జీవితాన్ని సరిదిద్ది నన్ను ఒక ఇంటివాణ్ణి చేసిన నా శ్రీధర్ చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటే నేనెక్కడుండాలి? చెప్పు లలిత, నేనెక్కడుండాలి? ఇక్కడ, అక్కడ, చెప్పు లలిత. తెలిసి తెలియని ఆవేశంలో మీ ఆత్మీయతను గుర్తించలేకపోయాను. నాకు ఈ దైవాన్ని ప్రసాదించిన ఆ దయామయుణ్ణి నేను అపార్థం చేసుకున్నానండి. నన్ను క్షమించండి. అరుణ, రవి, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ నాన్నగారే నవ్వుతూ ఎదురొచ్చి నేను పలకరిస్తారు. అలా జరగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయడు. మీ నాన్నగారే మన పెళ్లి చేసి మనవళ్ళని మునిమనవలను కూడా ఎత్తుకుంటారు. రవి, మీరు త్వరగా నాన్నగారిని కలుసుకొని నాకు సెలవు దొరకగానే బయలుదేరి వస్తాను. అన్ని విషయాలు నాన్నగారితో మాట్లాడతాను. నువ్వేం భయపడకు.